మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోయే బీపీ, షుగర్, పారాసిటమాల్ మందుల్లో నాణ్యతా లోపాలున్నట్టు తాజాగా బయటపడింది. కేంద్ర ఔషధ రంగ నియంత్రణ మండలి ఇటీవలి పలుచోట్ల జరిపిన తనిఖీల్లో ఈ లోపాలు వెలుగుచూశాయి. పారాసిటమాల్ 500 mg, పాన్ డి, కాల్షియం సప్లిమెంట్ వంటి పలు ఔషధాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు అధికారులు గుర్తించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఆ ఫలితాలతో ఓ జాబితా రూపొందించారు. నాణ్యత ప్రమాణాలు లోపించిన ఔషధాల్లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, షెల్కాల్ అంటే విటమిన్ సి, D3 డయాబెటిక్ ఔషధం, గ్లిమిపిరైడ్ బీపీ ఔషధం, టెల్మిసార్టాన్ కూడా ఉన్నాయి. మొత్తం 53 ఔషధాల్లో నాణ్యత లోపం కనిపించినట్టు తేలింది. నాణ్యత లోపాలున్న ఈ ఔషధాలను ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్, హెటిరో డ్రగ్స్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్, మెగ్ లైఫ్ సైన్సెస్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నట్టు కేంద్ర ఔషధ రంగ నియంత్రణ మండలి పేర్కొంది. ఈ ఔషధాల్లోనూ నాణ్యత లోపాలు కూడా బయటపడటంతో మరింత అప్రమత్తత, తనిఖీలు అవసరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఔషధ రంగ నియంత్రణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం మెట్రోనిడజోల్ను ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ తయారు చేసింది. షెల్కాల్ను ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ సంస్థ సిద్ధం చేసింది. ఆల్కెమ్ సంస్థ రూపొందించిన క్లావామ్, పాన్ డీల్లో లోపాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా పరీక్షల్లో వెల్లడైంది. తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ చిన్నారులకు ఇచ్చే సిపోడెమ్ XP50 డ్రై సస్పెన్షన్లో లోపాలున్నట్టు తేలింది. ఈ ఔషధాన్ని హెటిరో సంస్థ ఉత్పత్తి చేస్తోంది. కర్ణాటక యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేసిన పారాసిటమాల్లో కూడా క్వాలిటీ సంబంధిత సమస్యలు ఉన్నట్టు బయటపడింది.